వెల్కమ్ టు బిగ్ ఇంటర్వ్యూ. నేను ఎంఎన్ఆర్. చెల్లా వంశీచంద్రరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్గా అందరికీ తెలిసిన వ్యక్తే. రాష్ట్ర జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్గా ఉండే వంశీచంద్రరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. తెలంగాణలో ఫస్ట్ టికెట్ కూడా ఆయనకే అనౌన్స్ అయింది. వంశీచంద్రరెడ్డి ప్రస్తుతం మనతో పాటు బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా గుడ్, థ్యాంక్ యూ. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీకు, బిగ్ టీవీ యాజమాన్యానికి, మీ ప్రేక్షకులకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వంశీచంద్రరెడ్డి గారు, మనం అనేక విషయాలపైన మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు నిన్నటికి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ టికెట్ విషయంలో ఆయన నోటి నుంచి ఏ పలుకులు వచ్చాయి, అశేష జనాల ముందు ఆయన ఏం చెప్పారో ఒక్కసారి మనం చూద్దాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రుడు, సోదరుడు వంశీచంద్రరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. రైట్. వంశీచంద్రరెడ్డి గారు చూశారు. సో ముఖ్యంగా ఇంటర్వ్యూలో అనేక విషయాలు నేను అడుగుతా. అంటే కొడంగల్లోనే 50,000 మెజారిటీని ముఖ్యమంత్రి గారు ఫిక్స్ చేసేశారు. మరి మీ మెజారిటీ ఎంత వస్తుందని అనుకుంటున్నారు? మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి శాసనసభ్యులైనా వారి ప్రభావం కానీ, వారి ఇన్ఫ్లుయెన్స్ కానీ, వారి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత కొడంగల్ వరకు పరిమితం కాదు. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారిని కొడంగల్ ఎట్లయితే మా కొడంగల్ బిడ్డ రేవంత్ రెడ్డి అని అనుకుంటుందో కొడంగల్, మొత్తం పాలమూరు జిల్లా కూడా మా పాలమూరు బిడ్డ, మా బిడ్డ రేవంత్ రెడ్డి అని అనుకుంటారు. సో కొడంగల్లో 50,000 రేవంత్ రెడ్డి గారు మెజారిటీ ఇవ్వమని అడుగుతున్నారంటే ఆ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా 50,000 మెజారిటీ కోసం మేమందరం పనిచేస్తాము. ఖచ్చితంగా 2 లక్షలకి తగ్గకుండా మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని మేము రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలవబోతున్నాము. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ప్రజాపాలన అందిస్తున్నటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గం. 7 నియోజకవర్గాల్లో 7 శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి శాసనసభ్యులు ఉన్నారు. అలానే అది రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లా, పాలమూరు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి జిల్లా. కాబట్టి ఖచ్చితంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం, అలానే నాగర్ కర్నూల్ నియోజకవర్గం 2 కూడా అత్యధిక మెజార్టీతో రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలవబోతున్నాము. రైట్. మరి నిన్న ఈ సభ అయిన తర్వాత ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు ఎలాంటి రెస్పాన్స్ని మీరు ఫేస్ చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికలకు ముందు మేము 6 గ్యారంటీలు అనౌన్స్ చేసి మేము అధికారంలోకి వస్తే ఈ 6 గ్యారంటీలు అమలుపరుస్తామని హామీ ఇచ్చినాము. ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా, అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు కానివ్వండి, సంక్షేమానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, అలానే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పరిపాలనకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా అన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా, ప్రజలు మెచ్చే విధంగా నిర్ణయాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆల్రెడీ 6 గ్యారంటీలలో 2 అమలైనాయి. 2 నిన్ననే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు. 500 రూపాయలకి సిలిండరు, అలానే 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినారు. సో బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరీ ముఖ్యంగా నిన్న మీటింగ్లో, అది కొడంగల్ మీటింగ్లో పాలమూరు
మొత్తం కూడా మా బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి అని గర్వపడేటువంటి రేవంత్ రెడ్డి గారి నోటితో వంశీచంద్ర రెడ్డిని మీరందరూ ఆశీర్వదించాలి అని అన్నప్పుడు అందరూ కూడా రేపు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేది వంశీచంద్ర రెడ్డి కాదు, రేవంత్ రెడ్డియే పోటీ చేస్తున్నాడు అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చి, అంటే అంత పాజిటివ్గా రెస్పాన్స్. మేము వేసే ఓటు కాంగ్రెస్ పార్టీకి వంశీచంద్ర రెడ్డికే కాదు, మేము వేసే ప్రతి ఒక్క ఓటు మా బిడ్డ, మా పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డిని బలపరుస్తూ మేము వేసే ఓటు అన్నట్టుగా ఆ ఇంప్రెషన్ నిన్న క్రియేట్ అయింది. ముఖ్యంగా తెలంగాణలో అంటే ఏ లోక్సభ స్థానమైనా ఎన్నికంటేనే హాట్గా ఉంటుంది, దేనికదే ప్రత్యేకం. కానీ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్ ఎంపీ సీట్ అనేది మరింత ప్రత్యేకమైనది. సో ఎలాంటి పోటీ ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్టిలో పెట్టుకుంటే మహబూబ్ నగర్లో పోటీ అంటే విజేత ఎవరు అనే దాంట్లో పోటీ ఉండదని నేను అనుకుంటాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని గెలవబోతున్నాము. పోటీ ఉంటుంది రెండవ స్థానానికి, టీఆర్ఎస్కి బీజేపీకి మధ్యన రెండవ స్థానానికి పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఇవాళ మేము చేస్తున్నటువంటి పని, మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పని మాకు పాజిటివ్ ఓట్ ఇస్తుంది. అలానే గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఉన్నటువంటి నెగిటివిటీ, అంటే వాళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాష్ట్రంలో, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి మా లోక్సభ నియోజకవర్గానికి, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి కానీ పాలమూరు జిల్లాకు కానీ చేసింది ఏమీ కూడా లేదు. వాళ్ళు ఇవాళ రేపు ఓట్ అడగడానికి పోతే మీరేం చేసినారని ప్రజలు అడిగేటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ పరిస్థితి ఏమో చూస్తున్నాం, అసలు వాళ్ళకు పోటీ చేయనీకే అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ ఉంది. బీజేపీ నిన్న మొన్న 2 రోజుల నుంచి ఏదో విజయ సంకల్ప యాత్ర అని ప్రారంభం చేస్తే ప్రజలందరూ అనుకుంటుంది ఏంటంటే ఇది విజయ సంకల్ప యాత్ర కాదు, విహార యాత్ర అని ప్రజలు అనుకుంటున్నారు. ఎక్కడికి పోయినా ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అసలు దేనికోసం ఈ విజయ సంకల్ప యాత్ర, ఏం సాధించినారని మీరు ఈ విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారు? మహబూబ్ నగర్ జిల్లాకి, పాలమూరు జిల్లాకి మీరు ఏం సాధించినారు? కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మన రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారే కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు, ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు, పదవులన్నీ ఉన్నాయి. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి నరేంద్ర మోడీ గారే స్వయంగా మహబూబ్ నగర్ మీటింగ్లో నేను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇస్తా అని చెప్తే వీళ్ళు ఒక్కరు కూడా ప్రధానమంత్రి దగ్గర పోయి మా పాలమూరు రంగారెడ్డి, మా జిల్లాకు 10 లక్షల ఎకరాలకు నీరందించే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వట్లేదని అడిగేటువంటి ధైర్యం ఒక్క బీజేపీ నాయకునికి లేదు. పాలమూరు జిల్లాకి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఏం చేసిండ్రు? ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్న తెచ్చిండ్రా? ఏ ₹1 కోటి అన్న నిధులు తీసుకొచ్చిండ్రా? నారాయణపేటకు వచ్చినటువంటి సైనిక్ స్కూల్ని కూడా నారాయణపేటకి కాకుండా వేరే దగ్గర తీసుకొని వెళ్ళిపోయినరు. ఏ ఒక్క ప్రాజెక్ట్ చేయలేదు, ఏ నిధులు కేటాయించలేదు. ఏం ముఖం పెట్టుకొని మీరు రేపు ఓటు అడుగుతారని ప్రజలందరూ ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఏం చేయలేదు 10 ఏళ్లలో, మేము ఇవాళ చేసి చూపెడుతున్నాము. కానీ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కేవలం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 1.5%తో మేము ఓటమి చవి చూసాం, మా సత్తా ఏంటో చూద్దామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఒకవైపు. రెండోది భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్ధమని వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఎవరో పార్టీ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కానీ మీకు ఎవరితో పోటీ ఉంటుందని భావిస్తున్నారు? బీఆర్ఎస్ బీజేపీ కదా, వాళ్ళిద్దరికి పోటీ ఉంటుంది రెండవ స్థానానికి, మాకు గెలుపుకి ఎవరితో పోటీ ఉండదు. ఇవాళ పాలమూరు యాక్చువల్గా పాలమూరు జిల్లా వలస కూలీలకు పేరున్నటువంటి జిల్లా. అంటే అట్లాంటి జిల్లాకు అన్నిటికైనా ముఖ్యమైనది ఏంది? సాగునీరు అందించాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించాలి. ఓకే, సాగునీరు మా జిల్లాకి ఇవాళ ఎక్కడికన్నా ఏదన్నా ఒక ఎకరానికి ఒక మడికి నీరు బారుతుందంటే పాలమూరు జిల్లాలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి, భీమా, జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టుల ద్వారానే ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్లు బారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే పాలమూరు రంగారెడ్డి మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ని 28,028 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. కానీ ఇప్పటికీ 1 ఎకరానికి నీళ్ళు అందించలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా. మేము కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టుల ద్వారానే ఇవాళ పాలమూరు జిల్లాకి నీళ్ళు అందుతున్నాయి. మళ్ళీ
ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజులు కూడా కాలేదు మా ప్రభుత్వం ఏర్పాటయ్యి మేము 1,30,000 ఎకరాలకు నీళ్ళు అందించే నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో శంకుస్థాపన చేసిండ్రు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ 3 నియోజకవర్గాలకి 1,30,000 ఎకరాలు. ఆనాడు జలయజ్ఞం ద్వారా నీళ్ళు వస్తే గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండి ఒక్క సెంటు భూమికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరో జలయజ్ఞం ప్రారంభించి మళ్ళీ పాలమూరు బీడు భూములకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అంటే గతంలో కాంగ్రెస్ ప్రజలు గమనిస్తున్నారు అని మీరు భావిస్తారా? 100% ప్రజలు గమనిస్తున్నారు కాబట్టే మొన్న బీఆర్ఎస్ వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టడం జరిగింది. నియోజకవర్గంలో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో 7కు 7 స్థానాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాలుంటే 14లో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిండ్రు. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్లో అంటే మొన్న మేము అధికారంలో లేనప్పుడే మాకు 12 స్థానాలు ఇచ్చిండ్రు. మహబూబ్ నగర్ లోక్సభలో 7కు 7 స్థానాలు ఇచ్చి మా శాసనసభ్యులందరినీ కూడా గెలిపించుకోవడం జరిగింది. మంచిగా పనిచేసేటువంటి శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ కానివ్వండి, అనిరుద్ రెడ్డి గారు కానివ్వండి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, జిఎంఆర్ గారు, పర్ణికా రెడ్డి గారు, అలానే శ్రీహరి ముదిరాజ్ గారు పనిచేసేటువంటి శాసనసభ్యులు ఇవాళ ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి శాసనసభ్యులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పాలమూరు జిల్లాకే గర్వకారణమైనటువంటి మా పాలమూరు బిడ్డ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని మేము నెరవేరుస్తున్నాము. ఇప్పుడు ఇంకా మీరు చెప్పినట్టుగా మీ పార్లమెంటు పరిధి అంటే మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిగా మాట్లాడుకుంటే 7కి 7 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సో అందరూ ఎమ్మెల్యేలతో మీరు టచ్లో ఉన్నారా? వారు మీతో టచ్లో ఉన్నారా? ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు కొత్తగా టచ్లో ఉండడం కాదు, మేము గత దశాబ్దాలుగా మేము కలిసి పనిచేసుకుంటున్నాము. మేమందరం టచ్లో ఉండడం కన్నా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కాక ఉన్నటువంటి 6 శాసనసభ్యులు మేమందరం కూడా ఒక కుటుంబం లాగా మేము మా మధ్యన రాజకీయ సంబంధం కానీ రాజకీయ అనుబంధం కన్నా ఒక అవినాభావ కుటుంబ సంబంధం అని మీరు చెప్పొచ్చు. అంటే శాసనసభ్యులతోనే కాదు, ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తతో నాకు కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కానీ మా శాసనసభ్యులకు కానీ మేమందరం ఒక కాంగ్రెస్ కుటుంబం అని మేము ఈ విషయంలో అంటే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అందరికీ ఈజీ యాక్సెస్ ఉండే గవర్నమెంట్ అనేటువంటి ముద్ర అయితే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కాస్త మరింత రెట్టింపు అయిందనేటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. ఇది కొనసాగిస్తే ఇంకా బాగుంటుంది అనేది మాలాంటి వాళ్ళ అభిప్రాయం కూడా. అయితే ఎందుకంటే ఒక పార్లమెంట్లో ఎన్ని స్థానంలో గెలవాలంటే ఒక బలం అనేది చాలా ఇంపార్టెంట్. లక్కీగా మీకు 7కి 7 స్థానాలు మీ పార్టీ నుంచే గెలిచారు కాబట్టి సో మీ గెలుపు ఈజీ అనుకుంటున్నారా? నా గెలుపు ఈజీ, బట్ నా గెలుపు ఈజీ అనేది కేవలం 7కు 7 స్థానాలు గెలిచినాం కాబట్టే నా గెలుపు ఈజీ అనే 7కు 7 స్థానాలు గెలిచినాము. గెలిచిన 7గురు కూడా ప్రజలతో సంబంధాలుండి ప్రజల సమస్యలని తమ సమస్యలుగా భావించి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటటువంటి 7గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దానిలో ముఖ్యమంత్రి గారు ఒకటి. కాబట్టి ఎమ్మెల్యేలతో పాటు అక్కడ ఉన్నటువంటి మా నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళందరూ కూడా కరడుగట్టినటువంటి సైనికుల్లాగా పనిచేసినటువంటి కార్యకర్తల బలం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉంది. ఎట్లయితే మన కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడ్డారు కాబట్టి 7 అసెంబ్లీ స్థానాలకు 7 గెలవడం జరిగింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో మరింత ఉత్సాహంతో ఇవాళ మేము స్థానికంగా గెలిచినాము, రాష్ట్రంలో గెలిచినాము, మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపు ఢిల్లీలో కూడా మా బలం తెలియజేయాలంటే అత్యధిక మెజార్టీతో లోక్సభ స్థానాన్ని గెలుచుకుంటే పాలమూరు బలం ఏందో ఢిల్లీలో కూడా తెలపాలని వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. మన ఎన్నికల ముందు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉందో మీ నాయకుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మీ మాటల్లో కూడా అదే కనిపిస్తుంది. సో అది కొనసాగాలని కూడా కోరుకుంటున్నాం. అయితే ఇక కమ్ టు ద మరి రాజకీయ ఎన్నికల క్షేత్రం గురించి మళ్ళీ మాట్లాడుకుంటే మీ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి బహుశా డీకే అరుణ్ గారే మీకు ఆపోనెంట్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే అఫీషియల్గా ఇంకా ప్రకటించకపోవచ్చు కానీ. అయితే గతంలో మీరు డీకే అరుణ్ గారి పైన చాలా బలమైనటువంటి విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే 15 కోట్లు డిమాండ్ చేశారని, ఒకవేళ నేను నిరూపించాలనుకుంటే రండి దేవుడి దగ్గరికి వస్తే నేను ప్రమాణం చేస్తానని కూడా చెప్పారు. ఇప్పటికీ
మీరు ఆ మాటలకి కట్టుబడి ఉన్నారా? 100% నేను మహబూబ్ నగర్లో ఉన్నటువంటి రామాలయం వద్దనే నేను ప్రమాణం చేయడం జరిగింది. సో రాముడి దగ్గర ప్రమాణం చేసేదానికన్నా ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? 100% కట్టుబడి ఉన్నాను. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయవలసిందిగా డీకే అరుణ గారిని కోరినప్పుడు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను పోటీ చేస్తానని డీకే అరుణ గారు చాలా స్పష్టంగా ఆనాడు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని నేను ప్రస్తావించినాను. రామాలయం వద్దకి రావాలని ఛాలెంజ్ చేస్తే డీకే అరుణ గారు వస్తా అని చెప్పినారు. వస్తా అని చెప్పి ఆ రోజు నేను పోయినాను, నేను అక్కడ ప్రమాణం చేసినాను. కానీ ఆవిడ రాలేదు. పాలమూరు ప్రజలకు నిజమైంది అనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. సార్, ఒకటి బిగ్ టీవీ అనేది ఒక చాలా నీతిగా నిజాయితీగా ప్రతి వార్తను కూడా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఇప్పటి వరకు కూడా అదే చేస్తూ ఉంది. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. కాబట్టే మీకు ఈ ప్రశ్నకు అడిగే ముందు డీకే అరుణ్ గారికి కూడా బిగ్ టీవీ ఇంటర్వ్యూ చేసింది. సేమ్ ప్రశ్న మేము డీకే అరుణ్ గారిని కూడా అడిగాం. సో డీకే అరుణ్ గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. పోటీ చేయడానికి మీరు డబ్బులు డిమాండ్ చేశారని ప్రధానంగా వంశీచందర్ రెడ్డి మీ మీద ఆరోపణలు గుప్పించారు. దాంతోపాటు దేవుడి ముందు ప్రమాణం చేయడానికి కూడా మేము సిద్ధమైతే మీరు రాలేదు అని చెప్పేసి అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. రేపొద్దున్న ఆయనే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీకు లోక్సభలో ఎదురయ్యే అవకాశం కూడా, పోటీలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? చిల్లర రాజకీయ నాయకులు చేసేటటువంటి ఆరోపణలు అవి. రాజకీయాలు చిల్లర రాజకీయ నాయకులు అంటే ఇటువంటి వాళ్ళని అంటారు. వాళ్లకు దేవుడు అంటే గౌరవం లేదన్నది ఇక్కడే. శ్రీరాముడి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేవాని ఇటువంటి నీచున్నే చూసిన నేను. ఇటువంటి నీచున్నే చూసిన. రామాలయానికి పోయి రాముడి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేటటువంటి నీచుని రాజకీయాల్లో ఉండడం అంటే చాలా సిగ్గుచేటు. అంటే రామాలయం ప్రాణ ప్రతిష్టలో పాల్గొనడానికి ఆ పార్టీ బహిష్కరించింది. ఈరోజు రాముని గుడిలో అబద్ధాలు చెప్పి ప్రమాణం చేసి మరొక పెద్ద దోషం తప్పు చేసింది. ఇటువంటి నీచ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసం, వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేసామనేది కొందరికి అలవాటు. దాంట్లో ఆయన ఒకటి కావచ్చు. ఆయన పేరు తీయడం కూడా చాలా నా స్థాయికి తగదనుకోండి. ఇది ఆమె చెప్పినటువంటి రెస్పాన్స్. సరే, దీనిపైన మీ స్పందన ఏంటి మరి? దీంట్లో 3 అంశాలు గమనించిన. ఒకటి, ఆవిడ నీచుడు అనే పదం వాడడం జరిగింది. ఓకే. రెండవది, చిల్లర రాజకీయాలు అనే మాట మాట్లాడడం జరిగింది. మూడవది, ఆయన పేరు ప్రస్తావించడం నా స్థాయి కాదు అనే మాట మాట్లాడింది. నీచులు ఎవరు? పూటకొక పార్టీ మారే వాళ్ళు నీచులా? ఒక పార్టీ ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ పార్టీలో ఉంటూ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అదే పార్టీ అదే సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు గొప్పనా? పూటకొక పార్టీ మారే వాళ్ళు మొదట తెలుగుదేశం పార్టీ, తర్వాత సమాజ్వాదీ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టి జెడ్పీటీసీగా చేసి, ఎమ్మెల్యే చేసి, మంత్రి పదవి చేసి, ఆస్తులు కూడగట్టుకొని పదవులు పొంది ఏ కార్యకర్తలు అయితే నీ ఎదుగుదలకి కారణమైనారో ఆ కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి మళ్ళా భారతీయ జనతా పార్టీకి పోయిన వాళ్ళు నీచులా? పాలమూరు ప్రజలు గమనించాలి ఎవరు నీచులు. రెండవది, చిల్లర రాజకీయాలు. ఎంపీగా పోటీ చేస్తే 15 కోట్లు ఇస్తేనే నేను పోటీ చేస్తా అని చెప్పి ఇంకొక పార్టీకి అమ్ముడు పోయిన వాళ్ళు చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళ? నిజంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకి అండగా ఉండాలని ఆ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే కూడా అదే పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు చిల్లర రాజకీయ నాయకులా? మనం గమనించాలి. ఎవరు చిల్లర నాయకులు? కాంట్రాక్టర్ల దగ్గర పైసలు వసూలు చేసే వాళ్ళు చిల్లర నాయకులా? సారా దందాలు చేసేవాళ్ళు చిల్లర నాయకులా? లేదంటే అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళు చిల్లర నాయకులా? నిజంగా నిస్వార్థంగా పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చిల్లర నాయకులా? ఒకసారి గమనించాలి. స్థాయి గురించి మాట్లాడడం జరిగింది డీకే అరుణ గారు. అసలు డీకే అరుణ స్థాయి, వంశీచందర్ రెడ్డి స్థాయి అసలు పోల్చడానికి కూడా నక్కకి నాగలోక అనుకున్నంత తేడా. డీకే అరుణ అనే అటువంటి వ్యక్తి వంశీచందర్ రెడ్డి స్థాయికి ఏమాత్రం కూడా సరిపోనటువంటి వ్యక్తి డీకే అరుణ. ఏ విషయంలో అయినా కానీ, గుణగణాల్లో అయినా కానీ, వ్యక్తిత్వంలో కానీ, విశ్వాసంలో కానీ, దేంట్లో కూడా వంశీచందర్ రెడ్డితో డీకే అసలు
అసలు ఆమె గురించి మాట్లాడడానికి నేను సిగ్గుపడాలి. సాయి గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నేను ఎమ్మెల్యేని, ఆవిడ ఎమ్మెల్యే. ఓకే, ఈ 2014లో ఇద్దరం ఎమ్మెల్యే గెలిచినాము. 18లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా, 18లో ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయింది, 19లో నేను ఎంపీగా ఓడిపోయినా, 19లో ఆమె ఎంపీగా ఓడిపోయింది. మొన్న నేను పోటీ చేయలేదు, కానీ నేను పోటీ చేయించినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తిలో 7,000 మెజార్టీతో గెలిచిండ్రు. నారాయణ రెడ్డి నేను గెలిపించుకున్నా, మొన్న ఆమె పోటీ చేయలేదు, ఎవరినో పోటీకి నిలబెట్టించింది. పోటీకి నిలబెట్టించి వాళ్ళకు వచ్చిన ఓట్లు 7,000 ఓట్లు. డిపాజిట్ పోయింది, ఆమె మద్దతు చేసిన. ఆమె నిజంగా ఎవరినైతే పోటీ చేయించిందో ఆమెకు మద్దతు ఇచ్చిందా, లేదంటే వాళ్ళ అడ్లునైనటువంటి కృష్ణమోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చిందా? డీకే అరుణ గారు చెప్పాలి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. గద్వాల్లో వచ్చి గద్వాల్లో ధైర్యంగా చెప్పమని చెప్పండి డీకే అరుణని. నేను ఎవరికైతే బీజేపీ టికెట్ గద్వాల్లో ఇప్పించిందో ఆమెకే, నేను ఆ బీజేపీ అభ్యర్థికే నేను పూర్తి మద్దతు ఇచ్చినాను, నేను నా అల్లుడు కృష్ణమోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదు అని గద్వాల్కి వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి డీకే అరుణని. నా స్థాయి గురించి ఆమె మాట్లాడుతుందా? ఆమె ఏఐసిసి కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నుంచి నేను ఏఐసిసి సభ్యుడిని. నేను 2006 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి మెంబర్ వంశీచంద్ర. డీకే అరుణ 2014 తర్వాత ఏఐసిసి మెంబర్ అయింది. నేను ముందైనా ఏఐసిసి మెంబర్ డీకే అరుణ ముందైందా? మీరే కదా. నేను ముందైనా, నా స్థాయి పెద్దది కదా. డీకే అరుణ పిసిసిలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, పిసిసి రాష్ట్రంలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వంశీచంద్ర రెడ్డి కేంద్రంలో ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నాడు. డీకే అరుణ స్థాయి పెద్దదా, వంశీచంద్ర రెడ్డి స్థాయి పెద్దదా? డీకే అరుణ పూటకొక పార్టీ మారేటువంటి నీచ రాజకీయం చేసేటువంటి వ్యక్తి. వంశీచంద్ర రెడ్డి పుట్టింది కాంగ్రెస్లో, పెరిగింది కాంగ్రెస్లో, రేపు చచ్చేది కూడా కాంగ్రెస్లో. డీకే అరుణ లాగా ఇవాళ బీజేపీలో ఉంది, రేపు ఎన్నికలప్పుడు ఏ పార్టీలో ఉంటుందో ఆమెకే తెలియదు. బీజేపీ మంచిగుంటే బీజేపీలో ఉంటుంది, రేపు ఎంఐఎం రాష్ట్రంలో బలోపేతం అవుతుంది, ఎంఐఎం వాడు పైసలు ఇస్తా అని ఎంఐఎం మంచిగా ఉండే పరిస్థితి ఉంటే బీజేపీని వెన్నుపోటు పొడిచి ఎంఐఎంకి పోయినా ఆశ్చర్యం లేదు, బీఆర్ఎస్కి పోయినా ఆశ్చర్యం లేదు. ఒకసారి టీడీపీ, ఒకసారి సమాజ్వాదీ పార్టీ, ఒకసారి కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయేటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడేది. వాళ్ళ స్థాయితో నా స్థాయి పోల్చేది. కరెక్ట్. వ్యక్తిత్వం లేని మనిషి, స్థాయి లేనటువంటి మనిషి డీకే అరుణ. మీరు ఇప్పుడు అన్నట్టుగా ఏఐసిసిలో చాలా చిన్న వయసులోనే మీరు అక్కడ స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి కుటుంబంతో మీరు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది అందరూ చెప్తుంటారు. ఇది ఎలా సాధ్యమైంది? ఆ సీక్రెట్ ఏంటి? సింపుల్. ఎందుకంటే మీరు డీకే అరుణ గారితో ఇందాక పోల్చున్నారు కాబట్టి, డీకే అరుణ వ్యవహారానికి పూర్తిగా భిన్నమైనటువంటి వ్యవహారం నాది కాబట్టి మా నాయకత్వం నన్ను నమ్ముతుంది, నా మీద విశ్వాసం ఉంటుంది. నేను పార్టీలు మారను, నేను సిద్ధాంతం కోసం పనిచేస్తా, ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ కోసం పనిచేస్తా, చిత్తశుద్ధితో పనిచేస్తా, డబ్బులకు కక్కుర్తి పడను, లంచాలు తీసుకోను, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటా, నా కోసం పనిచేసే కార్యకర్తల కోసం ప్రాణమైనా ఇస్తా నేను. అందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నన్ను ఇష్టపడుతుంది. అందుకే డీకే నన్ను పీసీసీలో పెట్టినరు, నన్ను ఏఐసిసి స్థాయికి తీసుకుపోయినరు. ఎందుకు ఈ ప్రశ్న అడిగారంటే, మీలాగే చాలామంది పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వాళ్ళు వేలాది మంది ఉంటారు. డెఫినెట్గా వాళ్ళు కూడా ఎదగాలనుకుంటారు, రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళతో సన్నిహితంగా ఉండాలనుకుంటారు. కాబట్టి మీలాంటి ఎదిగినటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి దారి కనుక చెప్తే వాళ్ళకి కూడా ఒక అవకాశం ఉంటుందని ఈ ప్రశ్న అడిగారు. నిజంగానే మనం ఏదైతే సిద్ధాంతాన్ని నమ్ముతామో ఆ సిద్ధాంతం కోసం పనిచేయాలి. ఏ నాయకుడి కోసం అయితే, ఏ నాయకుడినైతే మనం ఆరాధిస్తామో ఆ నాయకుడి కోసం, ఆ పార్టీ కోసం, ఆ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీకి అండగా ఉండాలి. ఇవాళ ఈ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మంచిగా ఉంది కాబట్టి నేను తెలుగుదేశంలో ఉంటా, రేపు కాంగ్రెస్ మంచిగా ఉంటే కాంగ్రెస్లోకి పోతా, అరే ఇవాళ కాంగ్రెస్ బాగాలేదు, కాంగ్రెస్ పైసలు ఇస్తలేదు, నేను బీజేపీకి పోతా, ఇవాళ బీజేపీ బాగాలేదు, నేను బీఆర్ఎస్కి పోతా అనేవాడిని ఎందుకు నమ్ముతుంది పార్టీ? వంశీచంద్ర రెడ్డి లాంటి వాడు కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఉన్నటువంటి పార్టీ, నమ్మినటువంటి రాహుల్ గాంధీని నమ్మి, రాహుల్ గాంధీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ వెంటనే ఉండి, కాంగ్రెస్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వెంబడే ఉంటాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వంశీచంద్ర రెడ్డి, నన్నే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఒక
సిద్ధాంతము ఒక పార్టీ కోసం చిత్తశుద్ధితో ఈవెన్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారే. ఇంకేముంది, రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే కష్టకాలంలో వచ్చారు, నిలబడ్డారు, ఆయన అందరిలో ఉత్సాహాన్ని నింపారు, సో అవమానాలను ఎదుర్కొన్నారు, అందరినీ కలుపుగలుగా నిలబెట్టారు. సో నిలబెట్టారు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్నారు. అంతకన్నా బెటర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుంది? టీఆర్ఎస్ వాళ్ళని ఎదుర్కొని చిన్న చిన్న కేసులలో అదేం కేసు, ఆ డ్రోన్ కేసు ఏం కేసు, పిచ్చి కేసు అది. ఆ పనికిమాలిన డ్రోన్ కేసులో కూడా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టినారంటే వారి స్వయంగా వారి కూతురు నిశ్చితార్థం అయితే కూడా పోనివ్వనటువంటి ఒక తండ్రికి వాళ్ళ కూతురు నిశ్చితార్థం రోజు పోనివ్వలేదంటే అంతకన్నా అంటే ఎమోషనల్గా అంతకన్నా బాధ ఏముంటుంది? అట్లాంటి బాధను కూడా రేవంత్ రెడ్డి గారు చూసినారు. దాన్ని కూడా అధిగమించి పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆ కుటుంబ పాలనని ఎదిరించి పోరాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది. ఎగ్జాక్ట్లీ. ఇంకో విషయం, మీ వరకు మాట్లాడుకుంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేసినట్లుగే. సో ఆ త్యాగానికి ఫలితమే ఈరోజు ఎంపీ టికెట్ అని భావించవచ్చా? ఎంపీ టికెట్ అనేది ఆ త్యాగానికి ఫలితమే అని పూర్తిగా చెప్పలేము. అదొక భాగం కావచ్చు. ఓకే, నేను ముందు నుంచి కూడా నా ఉద్దేశం ఏముండిందంటే రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ధైర్యంగా ఏ మాత్రం కూడా బెదరకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తి కేవలం రాహుల్ గాంధీ ఒక్కరే. మిగతా నాయకులందరూ ఈడీకి, సిబిఐకి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి భయపడుతున్నారు. కొంతమంది చిల్లర నాయకులు 15 కోట్లకు అమ్ముడుపోతున్నారు, కొంతమంది డబ్బులకు అమ్ముడుపోతున్నారు, పదులకు అమ్ముడుపోతున్నారు, బెదిరిస్తే బెదిరిపోతున్నారు. ఏమైనా రాహుల్ గాంధీ గారు ఒక్కరే పోరాటం చేస్తున్నారు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా. ఆయన ఎంపీ పదవిని గుంజుకున్నారు, అయినా లెక్క చేయలేదు. ఉంటున్నటువంటి ఇంట్లో నుంచి కూడా రాహుల్ గాంధీని గెంటేస్తే నువ్వు నా ఇల్లు తీసుకున్నా పర్లేదు, దేశంలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు, అందరి ఇల్లు, కార్యకర్తల ఇళ్ళన్నీ కూడా నా ఇల్లు అని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. నా ఉద్దేశం రాహుల్ గాంధీని నాయకుడిగా భావిస్తాను. రేపు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు మహబూబ్ నగర్ ఎంపీగా వంశీచందర్ రెడ్డి రాహుల్ గాంధీతో పాటు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అందుకు నేను ఎంపీ కావాలనుకున్నాను. సో రాహుల్ గాంధీ గారికి అండగా ఉండాలి కాబట్టి నేను మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో శాసనసభకు నేను పోటీ చేయలేదు. ఇక రాష్ట్ర పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని చాలా అభిమానిస్తారని, మీరు కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉంటారని అందరూ చెప్తూ ఉంటారు. సో మీ ఇద్దరి మధ్యన ఆ సన్నిహితం గల కారణం ఏంటి? సో ఎట్లా ఉంటుంది మీ ఇద్దరి మధ్యన రిలేషన్? నాకు రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి రిలేషన్ రాజకీయాల కన్నా చాలా అంటే ఎమోషనల్ రిలేషన్. ఓకే, వారు నేను మేమిద్దరం కూడా ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము, మేమిద్దరం కూడా కల్వకుర్తి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము, ఒకే ప్రాంతంలో ఎదిగిన వాళ్ళము. మా ఇద్దరి నేపథ్యం అంటే పెరిగినటువంటి నేపథ్యం ఒకటే. ఒక అంటే రైతు కుటుంబం నుంచి, ఒక చిన్న గ్రామం నుంచి, మాది షేరియప్పారెడ్డిపల్లి గ్రామం, వాళ్ళది కొండారెడ్డిపల్లి గ్రామం. అంటే గ్రామీణ స్థాయి నుంచి గ్రామీణ వాతావరణంలో ఎదిగినటువంటి ఇద్దరం కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. ఎవరు కూడా మా కుటుంబాలలో గొప్ప నాయకులు, పెద్ద పెద్ద గాడ్ ఫాదర్ అనేటువంటి వాళ్ళు ఇద్దరం కూడా స్వయం కృషితో ఎదిగినటువంటి వాళ్ళం. వారు ఒక పార్టీలో, నేను ఒక పార్టీలో. వారు ఇనిషియల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నా, నేను కాంగ్రెస్లో ఉన్నా. జిల్లా వరకు వచ్చినప్పుడు మేము అనేక అంటే పాలసీ ఇష్యూస్లో, పాలసీ మ్యాటర్స్లో మా జిల్లా కోసం, మా ప్రాంతం కోసం, మా కల్లకుర్తి ప్రాంతం కోసం, మా పాలమూరు కోసం ఏకాభిప్రాయంతో పనిచేసిన గత దశాబ్ద కాలంగా కలిసి అనేక ఇష్యూస్ పైన పనిచేసిన వాళ్ళం. కాబట్టి మా ఇద్దరికి ఆ అవినాభావ సంబంధం ఉన్నది, అన్నదమ్ముల సంబంధం అని నేను చెప్పగలుగుతాను, మా ఇద్దరికి ఉన్నటువంటి సంబంధం. ఇక ప్రెజెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన్యం శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సో ఆయన చేరికని ఎట్లా చూస్తారు? ఆయన చేరిక మీకు రాజకీయంగా ప్లస్ అవుతుందని భావిస్తారా?
జీవన్ రెడ్డి గారిని స్వయంగా నేను ఢిల్లీ తీసుకెళ్లి నా సమక్షంలో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 100% జీవన్ రెడ్డి గారి చేరిక నాకు కానీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్లస్ అవుద్దని నేను భావిస్తున్నాను. ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను, జీవన్ రెడ్డి గారు కూడా ఎంపీ కావాలని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారనే మాట కూడా చెప్తూ ఉంటారు. సో దానికి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా, జీవన్ రెడ్డి గారు ఒకవేళ ఎంపీ కావాలనుకుంటే జీవన్ రెడ్డి గారికి గనక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నేను జీవన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను. మన కలకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు టికెట్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ ఐడియాలజీ ఉంటే కరడు కట్టినటువంటి కాంగ్రెస్ సోల్జర్ అనుకోవచ్చా? 100% దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ నన్ను నచ్చి సిడబ్ల్యూసీలోకి తీసుకుంది కదా. రేపు జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తారంటే నేను సంతోషంగా జీవన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను. మాలాంటి వాళ్లకు మా వ్యక్తిగత ఎదుగుదల ముఖ్యం కాదు, మేము ఆస్తులు కూడబెట్టుకోవడం ముఖ్యం కాదు, మేము మంత్రులం అవ్వడం మాకు ముఖ్యం కాదు, మా పార్టీ గెలవడం మాకు ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ గెలవడం నాకు ముఖ్యం, చెయ్యి గుర్తు గెలవడం నాకు ముఖ్యం, మా 3 రంగుల జెండా రెపరెపరాడడం నాకు ముఖ్యం. ఎప్పుడు కూడా 3 రంగుల జెండాలనే, ఒకసారి పచ్చ జెండా, ఒకసారి కాషాయ జెండా, ఒకసారి 3 రంగుల జెండా, ఒకసారి ఆకుపచ్చ జెండా, అట్లా డిఫరెంట్ జెండాలు డిఫరెంట్ ఇవాళ రేపు అలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి. అలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి కానీ అంటే స్వార్థం కోసం అలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి కానీ లాస్ట్కి రాముడు అనేవాడు చూస్తాడు ఎవరు రాముడి బాటలో నడుస్తున్నారు, ఎవరు రాక్షసుని బాటలో నడుస్తున్నారు అనేది పైన ఉండేవాడు చూస్తాడు. ఖచ్చితంగా రాముని బాటలో నడిచేవాడిదే చివరికి విజయం. ఇక తెలంగాణ సమస్యల విషయంకి వస్తాయి. అంటే ముఖ్యంగా పాలమూరు జిల్లాకి సంబంధించి కావచ్చు, ప్రధానంగా కృష్ణా జలాల వివాదానికి సంబంధించిన అంశం పైన బీఆర్ఎస్ గత వారం 10 రోజుల నుంచి బలంగా మాట్లాడుతుంది. రేపొద్దున బహుశా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రధాన అస్త్రంగా కూడా బహుశా వాళ్ళు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. మరి దాన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు? వాళ్ళు అనుకుంటున్నారు అస్త్రం అని. నేను వాస్తవానికి వాళ్ళు ఎంత కృష్ణా నది గురించి, కృష్ణా జలాల గురించి దాన్ని అంశం చేస్తారో మాకంత లాభం చేకూరుతుంది. ఎలా? ఎందుకంటే అన్ని విధాలుగా వారి అసమర్థత బయటపడడానికి కృష్ణా నదీ జలాల కన్నా బెటర్ అంశం ఏది ఉండదు. నేను మీకు 2-3 విషయాలు చెప్తాను. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడు మాట్లాడింది ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. నిధులు నియామకాలు తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు కృష్ణ అంశం కాబట్టి నీళ్ల విషయానికి వద్దాం. నీళ్ల విషయంలో మొదట కేసీఆర్ అసమర్థత ఎక్కడంటే మనకు కేటాయింపులలో కేసీఆర్ అసమర్థత చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. మన ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించినటువంటి 811 టీఎంసీలలో కేసీఆర్ అసమర్థత వల్లనే మనకు కేవలం 299 టీఎంసీలు తెలంగాణకు వచ్చినాయి, 512 టీఎంసీలు ఆంధ్రాకు పోయినాయి. వాస్తవానికి కేసీఆర్ నిజంగా రేవంత్ రెడ్డి లాగా గట్టిగా పోరాటం చేసి నీళ్లు సాధిస్తే మన రాష్ట్రం కృష్ణా బేసిన్లో 68.5% క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. ఆ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 577 టీఎంసీల నీళ్లు రావాలి. 577 టీఎంసీలు సాధించాల్సింది పోయి ఆయన అసమర్థత వల్ల 299 టీఎంసీలే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయంటే మన రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది? కేవలం కేసీఆర్ యొక్క అసమర్థత వల్ల 577 టీఎంసీలు కేటాయింపులు రావాల్సినటువంటి తెలంగాణకి 299 టీఎంసీలు వచ్చినాయి. ఇది కేవలం కేసీఆర్ అసమర్థత వల్ల. రెండవది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము యావరేజ్గా కృష్ణా జలాల నుంచి మనకు కేటాయించింది 299 కదా, ఒక్క సంవత్సరం కూడా 299 టీఎంసీల నీళ్లు వాడుకునే అటువంటి పరిస్థితి లేదు. యావరేజ్గా ప్రతి సంవత్సరం లాస్ట్ 10 years యావరేజ్ తీసుకోండి మీరు. దీని మీద నేను ఎక్కడైనా ఎవరితో అయినా చర్చకు సిద్ధంగా ఉన్నా. 212 టీఎంసీలే వాడుకున్నారు వీళ్ళు. మన కేటాయింపులే తక్కువ వచ్చినాయి. 577 కేటాయింపు రావాలి, 299కి వాళ్ళు ఒప్పుకున్నారు. 299 టీఎంసీలు అయినా వాడుకున్నారా ప్రతి సంవత్సరం అంటే? వాడుకోలేదు. యావరేజ్గా 2014 నుంచి 2024 వరకు ఎవ్రీ ఇయర్ వాళ్ళు వాడింది కేవలం 212 టీఎంసీలే. అంటే మనకు పెట్టినటువంటి భోజనాన్ని కూడా మనం సరిగా తినలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం.
ఇచ్చి కేటాయించినటువంటి నీళ్ళను కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకు వాడుకోలేకపోయిందంటే కొత్త ప్రాజెక్ట్ ఒక్కటి కూడా నిర్మించలేదు, పాత ప్రాజెక్టులని మెయింటైన్ చేయలేదు, మెయింటైన్ చేయలేక నీళ్ళను వాడుకోలేకపోయినారు. ఇవాళ పాలమూరు జిల్లాకి ఎక్కడన్నా నీళ్ళు వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, కోయిల్ సాగర్, భీమా నుంచే వస్తున్నాయి. వీళ్ళు ఒక్క కొత్త ప్రాజెక్ట్ కట్టలేదు. ఇంకో తప్పిదం, ఎంత మూర్ఖులు అంటే వీళ్ళు ఎన్నికలకు ముందు నిధులు నియామకాలు అన్నారు, నీళ్ళ కోసం మనం కొట్లాడినాం. ఓకే, సడన్గా ఆంధ్రాకు పోతాడు, రోజా పెట్టేటువంటి నాటుకోడి పులుసు, చేపల పులుసు, రాగి సంకటి తిని రాయలసీమని రతనాల సీమ చేస్తా అని చెప్పి అప్పుడేమో మన నీళ్ళు అని మాట్లాడినోడు బేసిన్లు లేవు, బేసజాలు లేవు అనే కొత్త పద్యం పాడి మన కృష్ణా బేసిన్కి రావాల్సినటువంటి నీళ్ళని పెన్నా బేసిన్కి ఆంధ్ర వాళ్ళు దోసుకొని తీసుకుపోతుంటే చప్పుడు కాకుండా కూర్చున్నాడు. ఆంధ్ర వాళ్ళు పోతిరెడ్డిపాడు నుంచి సంగమేశ్వర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి ఒకదాని నుంచి 8 టీఎంసీలు 3 టీఎంసీలు రోజు 11 టీఎంసీల నీటు మన కృష్ణా బేసిన్కి దక్కాల్సినటువంటి నీళ్లు, పాలమూరు జిల్లాకి దక్కాల్సినటువంటి నీళ్లు, పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి బీడు భూములను సస్యశ్యామలం చేయాల్సినటువంటి కృష్ణా బేసిన్కి చెందాల్సినటువంటి నీళ్ళని పెన్నా బేసిన్కి దోచుకొని తీసుకెళ్ళిపోతుంటే ఏమాత్రం కూడా చాతగాని మనిషిలాగా కూర్చొని కనీసం ఎపెక్స్ కమిటీ మీటింగ్స్కి పోయేది ఉంటే ఆ మీటింగ్కి పోకుండా ఉన్నటువంటి దుర్మార్గుడు మన రాష్ట్రానికి, తెలంగాణకి, కృష్ణా బేసిన్కి, మరీ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకి మోసం చేసినటువంటి, పాలమూరు జిల్లాని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. రమ్మనండి వాళ్ళని, ఎవరు వస్తారో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి. ఈ పాయింట్లన్నీ కూడా మీరు కానీ మీ పార్టీ కానీ బలంగా మీ నియోజకవర్గాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితుందా, ప్రజలు నమ్మే పరిస్థితుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా తీసుకెళ్తా. అందుకే కదా వాళ్ళు ఎంత ఎక్కువ ఈ అంశం మీద మాట్లాడితే మాకు అంత అడ్వాంటేజ్ అని చెప్తుంది. రమ్మనండి వాళ్ళని ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి. ఎక్కడికి వస్తారో, ఏ మహబూబ్ నగర్కి వస్తారా, కొడంగల్కి వస్తారా, నారాయణపేటకు ఎక్కడికి వస్తారో రమ్మనండి. వాళ్ళు ఎవరు వచ్చినా సరే. ఇదేమో వీళ్ళ సక్కదనం, బీజేపీ వాళ్ళ సక్కదనం. మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాము, మేము ప్రధానమంత్రి ఉన్నాడు, మేము పెద్ద నాయకులం ఉన్నాము, మేము జాతీయ స్థాయిలో నాయకులం ఉన్నామని చెప్తారు. మరి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదు మీరు? మీరే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మీరు పాలమూరు జిల్లాకి ఏం సాధించింది ఇప్పటి వరకు? విజయ సంకల్ప యాత్రలు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు. దేనికోసం విజయం? ఏం విజయం అంటే చెప్పరు మళ్ళా. విజయ సంకల్ప యాత్ర, మీరు ఏం విజయం సాధించిందని విజయ సంకల్ప యాత్ర చేస్తున్నట్టే ఒక్కరు మాట్లాడరు. ఏమైనా టీఆర్ఎస్ అట్లా చేసింది, కాంగ్రెస్ ఇట్లా చేసిందని ఇతరుల మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపడమే కానీ వాళ్ళు ఏం చేసిండ్రని ఏమైనా చేస్తే కదా చెప్పనీకే. అది విజయ సంకల్ప యాత్ర కాదు, విహార యాత్ర చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పుకోవాలనో తెలియదు వాళ్ళకు. ఒకసారి చెప్పమనండి వాళ్ళని, వాళ్ళు ఏం చేసిండ్రు. ఎప్పుడన్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా కావాలని నరేంద్ర మోడీ దగ్గరికి పోయి అడిగే దమ్ము వీళ్ళకుందా ఒకరికైనా కానీ? ఒక స్టేట్మెంట్ ఈ 10 ఏళ్లల్లో వీళ్ళు ఎవరైనా ఒక్కరు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పాలమూరు నాయకులు కానీ, తెలంగాణ నాయకులు కానీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మీరు జాతీయ హోదా కల్పిస్తున్నారు, ఎందుకు కల్పించట్లేదు ఒక్కసారి అడిగినరా? రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఏ ఒక్కటైనా వాళ్ళు సాధించినరా? పాలమూరు జిల్లాకి ఏం సాధించిందని విజయ సంకల్ప. సరే, మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఇక కమ్ టు ద పాయింట్. మీ గురించి మాట్లాడితే పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్టుకి సంబంధించి అందరి కళ్ళ ముందే కనిపిస్తుంది. దీనికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా నిర్లక్ష్యానికి గురైంది గత 10 ఏళ్లలో. మరి ఇది మీకంటే కాంగ్రెస్ పార్టీకి ముందున్న అతిపెద్ద టాస్క్. దీనికి ఏమైనా డెడ్ లైన్ పెట్టుకొని కంప్లీట్ చేసే ఎజెండా ఏమైనా ఉందా? ప్రజల్లోకి చెప్తారా అది? ఖచ్చితంగా. మీరు చూడండి, నిన్న మేము నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినాము. ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పిండ్రు, 2 సంవత్సరాల లోపు వితిన్ 2 years నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తవుతుంది. నారాయణపేట, మక్తల్, కొడంగల్ 3 నియోజకవర్గాలకి 130,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్పిండ్రు. అదేగాక పెండింగ్లో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అలానే ఇంకా చిన్న పనులు పెండింగ్ ఉన్నటువంటి మిగతా ఎస్ఎల్బిసి కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా జోరాలు చిన్న పనులు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పాలమూరు జిల్లాలో సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరా భూమికి నీళ్ళిచ్చే బాధ్యత పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక కమ్ టు ద పాయింట్. మీ దగ్గరికి వస్తే మీరు ఈ మధ్యన న్యాయయాత్ర అంటూ కూడా నియోజకవర్గాల్లో చేస్తూ ఉన్నారు. సో ప్రజలు కూడా మమేకం అవుతున్నారు, మీరు ప్రజల్లో మమేకం అవుతున్నారు. రెస్పాన్స్ ఎలా ఉంది, మీరు ఏం గమనిస్తున్నారు? పాలమూరు న్యాయయాత్ర సందర్భంగా ప్రజలందరూ కూడా
కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనితీరుని ప్రజలు హర్షిస్తున్నారు. ఎక్కడికి పోయినా కానీ మేము బానిస సంఖ్యల నుంచి బయటపడ్డాం. ఇవాళ మా మాట వినేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళ మా దగ్గరకు ఎమ్మెల్యేలు వస్తున్నారు, మంత్రులు మా దగ్గరకు వస్తున్నారు, అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు మా దగ్గరకు వస్తున్నారు, మా సమస్యలు వింటున్నారు, మా సమస్యలు పరిష్కరిస్తున్నారని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అంతకుముందు ఏదైనా కార్యక్రమం మంత్రి కానీ ఎవరైనా పర్యటనకు పోతే కార్యకర్తలని ప్రజలను హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కానీ హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అధికారులు వాళ్ళ అభిప్రాయం చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ అధికారులకు వచ్చింది. అంతకుముందు అధికారులు అసలు మేము అధికారులమేనా అనే పరిస్థితి ఉండేది. ఇవాళ ఇండియాకి భారతదేశానికి 1947లో ఎట్లయితే ఇండిపెండెన్స్ వచ్చిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రారంభమైన తర్వాత మాకు నిజంగా తెలంగాణ ఇవాళ వచ్చినట్టు ఉందని తెలంగాణ ప్రజలందరూ భావిస్తున్నారు. వాళ్ళ సమస్యలు తీరుతున్నాయి. ఇవాళ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఇవాళ నెరవేరుస్తున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ప్రజలు ఉంటున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కన్నా రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరింత బలోపేతం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు. అంటే కాన్ఫిడెన్స్లో ఉన్నారు మీరు? 100% ఓకే. అయితే మరి మీ ఈ ప్రచారంలో అంటే ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతుంది బహుశా. ఈ ప్రచారంలో మీ ఎజెండా ఏంటి మరి? మా ప్రభుత్వం మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాము. మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన మహబూబ్నగర్ లోక్సభలో 7 శాసనసభ్యులు ఉన్నారు. 7 శాసనసభ్యుల సహకారంతో ముఖ్యమంత్రి గారి అండతో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గాన్ని గతంలో ఎప్పుడు చూడనంత అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాను. నిధులకి రాష్ట్రంలో కొదవలేదు. నాకున్న చిత్తశుద్ధితో కేంద్రం నుంచి కావాల్సినటువంటి నిధులు తీసుకొస్తాము, కేంద్రం నుంచి కావాల్సినటువంటి అనుమతులు తీసుకొస్తాము. రాష్ట్ర సారథిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ఢిల్లీలో వారధినవుతా. పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటాము. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ లోక్సభ నియోజకవర్గంలా అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా, అందరికీ అన్ని సంక్షేమ ఫలాలు అందే విధంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం. మీ ఇంటర్వ్యూలో నాకు చాలా బాగా నచ్చింది. చాలా విషయాలు కేటగిరికల్గా చాలా నిజాయితీగా చెప్పారు. సంవత్సరం తర్వాత మళ్ళీ నేనే ఇంటర్వ్యూ చేస్తా, మీరు సిద్ధమేనా వీటన్నిటికీ జవాబు చెప్పడానికి? 100% ఎట్లయితే మీరు ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మిగతా సేవ్ చేసి పెట్టుకున్నారో 1 year తర్వాత నేను ఇవాళ మాట్లాడిన అన్ని సేవ్ చేసి పెట్టండి, మళ్ళీ మనం మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ గుడ్ లక్. ఇంకొకటి కూడా చెప్తాను, మీరు 1 year తర్వాత అయినా 10 ఏళ్ల తర్వాత అయినా ఈ వంశీ చంద్రెడ్డి అనే అతను అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, అదే 3 రంగుల జెండా కింద ఉంటాడు. ఆ మాటలు నచ్చే, మీ కాన్ఫిడెన్స్ నచ్చే నేను బిగ్ టీవీ తరపు నుంచి చెప్తున్నా 1 year తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తామని. మీరు రెడీ అయినా ఇంటర్వ్యూకి అప్పుడు? రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ గుడ్ లక్ సార్. సో ఇది ఇవాల్టి బిగ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.